హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సీతాఫలం కాయలు ఏరి కాల్చుకుందాం. అవి ఎలాగన్నది చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్, చూసేయండి. చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. ఇంటి దగ్గరలోనే, ఇంటి పక్కన ఆనుకొనే ఉంటుంది చెట్టు. అయితే చాలా చిన్న చిన్న కాయలు కాసాయి. పెద్దవి అయితే తర్వాత నెక్స్ట్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఎక్కువగా కాసేవి చిన్న చిన్న కాయలుగా కాసాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి ఆనుకొని ఎలా ఉందో మొక్క అయితే డాబా నుంచి కూడా వేరుకోవచ్చు అనమాట, స్లాబ్ నుండి. ఇదైతే కిందనైతే చూడండి చిన్న చిన్న కాయలు వచ్చినాయి అనమాట. ఆకులు కూడా లేవు కదా ఈ కాయలకైతే. చూడండి మంచిగా నేనైతే ఒక 3-4 కాయలు తీసుకున్నాను అనమాట. కొద్దిగా పరుగుకు వచ్చాయి, బాగా పరుగుకు రాలేదు. ఉడతలు అవి తినేస్తున్నాయి అన్నమాట. పైన అయితే చాలా కాయలు ఉన్నాయన్నమాట. అవి మేము కోసుకునే పరుగుకొచ్చి కోసుకునేసరికి ఉడతలే తినేస్తాయి. ఇలా పచ్చికాయలు కోసుకొని ఇంకా అదే మంటలో వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న కాయలు. పెద్దవి అయితే కాయలేదు. తర్వాత మళ్ళీ ఈ కాయలన్నీ కాసాక తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొద్దిగా పూతొచ్చి అప్పుడు పెద్దగా తిక్కుతాయి అన్నమాట. ఒక్కొక్కవి చాలా పెద్దగా ఉంటుంది. ఇవి చిన్న కాయలు, సీజన్లో చిన్న కాయలు వచ్చినాయి అన్నమాట. ఇవి మేము ఏరుకునేసరికి ఉడతలు అవి తినేస్తుంటాయి మొత్తం. నేనైతే 3-4 కాయలు తీసుకున్నాను. ఇవైతే ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవి కాయలు పచ్చిగా ఉన్నవి. ఉడతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉడతల వల్ల పరువు వచ్చేసరికి కాయలు ఉండవు అనమాట, మొత్తం తినేస్తాయి. అందుకే నేనైతే కొద్దిగా పరువు రాకముందే కోసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా పెద్ద చెట్టు అనమాట. ఇవి పిట్టలు నైట్ టైము చాలానే తినేస్తాయి. ఇంటికైతే కాయలు అయితే తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చేసుకొని పొయ్యిలో అయితే కడుసుకుందాం. అవి బయట పుల్లలు అవి పెట్టుకున్న తర్వాత బొగ్గులు అవి అవుతాయి కదా, ఆ నిప్పుల్లో వేసి కాలేంత వరకు నిప్పులు అవి అందులో కప్పేయాలన్నమాట. మొత్తంగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలాగా బాగా పరుగుకు వచ్చినవి అయితే వాటర్లో వేసి ఉడకబెట్టినా చాలా బాగుంటాయి. ఇవి పరుగుకు రాలేదు కదా, ఇలాగా బొగ్గులుండి పొయ్యిలో అలా పడిస్తే ఉడికిపోతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా కాల్చినవే బాగుంటాయి ఉడకబెట్టిన కన్నా. బొగ్గులు చాలా తక్కువగా ఉన్నాయి కదా, ఒక పావు గంట అలాగా ఉడుకుతాయి అన్నమాట, ఒక అరగంట అలాగనా. చూసేయండి, చూస్తున్నారు కదా, ఇవైతే కాలిపోయినాయి. ఇలా నల్లగా ఉండి అలా అంటే కాలిపోయినట్టే, ఉడికిపోయినట్టే కాయలు అయితే మనం తీసేసుకున్నాం కదా. వీడియో అయితే తీయడానికి ఎవరు లేక అలా కదుపుతున్నాను. ఈ చేయితో వీడియో తీసి ఈ చేయితో చేస్తున్నాను, అందుకని ఇలా కదులుతుంది వీడియో అయితే. చూస్తున్నారు కదా, 4 కాయలు అయితే కాల్చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఉడకపోతే ఆ పై తొక్క పోద్ది కానీ లోన పలుగులా ఉంటుంది కదా, అది రాదనమాట. చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీ కూడా ఉంటుందండి కాల్చుకొని తింటే. సీతాఫలం చాలా బాగుంటుంది.
ఇలాగా తింటే హెల్త్కి కూడా మంచిది అంటారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేశారా? సీతాఫలం ఉంటే మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్, సరేనా? మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే అమ్మ నాన్న కోసం కూడా ఉంచానన్నమాట, 2 కాయలు. సరేనా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.